విష్ణువు మోసం చేసి శివపార్వతుల ఇల్లు లాక్కున్నాడు అని మీకు తెలుసా? బద్రీనాథులో మొదటిగా శివపార్వతులు నివసించేవాళ్ళు. కానీ ఒకసారి నారదుడు పెట్టిన పుల్లకి విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి సాధన చేయడానికి భూలోకానికి వస్తాడు. శివుడు ఉండే బద్రీనాథ్కే వెళ్దాము అని వెళతాడు. అక్కడ ఒక ఇల్లును చూస్తాడు. ఆ ఇల్లు ఇంకెవరిదో కాదు, శివపార్వతులది. దాంతో విష్ణువు మాయతో ఒక పథకం వేసి ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఇంటి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే శివపార్వతులు బయటికి వెళ్తారు. శివుడు నవ్వుకుంటూ, అబ్బో ఇలాంటివి చాలా చూశాము, చాలు చాలులే నీ విష్ణుమాయ అని అనుకుంటాడు. కానీ పార్వతీదేవి మాత్రం మాతృభావంతో వెళ్లి ఆ పిల్లవాడిని ఎత్తుకుంటుండగా శివుడు పార్వతీని ఆపి, వద్దు, ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు. కానీ పార్వతీదేవి ఏడుస్తున్న ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకుని వెళ్లి భోజనం పెట్టి నిద్రపిస్తుంది. మరుసటి రోజు శివపార్వతులు పని మీద బయటికి వెళ్లి ఇంటికి రాగా ద్వారం లోపలి నుండి గడియ పెట్టి ఉంటుంది. అప్పుడు శివుడు, మన ఇంట్లోకి వచ్చింది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి, నువ్వు బిడ్డలా అనుకున్నావు కదా, ఇక ఈ ఇల్లు నీ బిడ్డదే అని శివపార్వతులు కేదార్నాథ్ నుండి వెళ్లిపోతారు. హర హర మహాదేవ.